అసమ్మతులు, అసంతృప్తులు ఇక చల్లార్చేటటువంటి ప్రక్రియ బాబు వైపు నుంచి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక పైన ఆయన సభల్లోనే పాల్గొంటారు. రోజుకి 3 సభల్లో పాల్గొనాలా, ఆ కార్యకలాపాల్లో ఉంటారు. అందుకని చిట్ట చివరి నిమిషంలో 11 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు అనౌన్స్ చేసేసారు. ఇంకొక 5 అసెంబ్లీ అట్లాగే మిగతా పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశం అట్లా పెండింగ్లో ఉంచారు. ఇంకొక 4 అది బీజేపీతో చర్చలకు సంబంధించి. అదే సందర్భంలో తెలివిగా ఏమేమి బీజేపీకి ఇవ్వకూడదు అనుకున్నారో అవన్నీ కూడా జాగ్రత్తగా ముందుగానే అనౌన్స్ చేసేయడం ద్వారా చెక్ పెట్టుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అంశం ఏదైతే ప్రస్తుతం ఇక సర్దుబాట్లు ఎవరెవరి మధ్యన ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ మధ్యన సర్దుబాటు వ్యవహారాన్ని నడిపేటందుకోసం కథ నడుపుతున్నారు. ఎవరికి వాళ్ళకి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు లోకల్గా సర్దుబాటు చేయాలి. అధినాయకత్వాలు పిలిచి మాట్లాడాలా. ఈ వారం 10 రోజుల్లోపు సర్దేసేయాలి. ఇక ఆ పైన పూర్తిగా ప్రచారంలో మాత్రమే ఉండాలన్నటువంటి పార్టీ నాయకత్వానికి ఆయన చేసినటువంటి సూచన.